హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఈ మట్టి ముంతలో చికెన్ కర్రీ వండుతున్నాను అనమాట. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో కావాల్సినవి పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, చికెన్ తీసుకున్నాం కదండి. సో ముందుగా ఈ మట్టి పాత్ర, నిజంగా ఈ మట్టి పాత్ర వండడం నాకు చాలా ఇష్టం అనమాట. మొన్న కూడా పప్పు చేశాను, అది వేరే దాంట్లో. ఇప్పుడు నేను చికెన్ చేయబోతున్నాను అనమాట. సో వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. సో ఫస్ట్ కొంచెం వేడి కాగానే మనం కావాల్సిన ఆయిల్ మనం అందులో వేసేసుకుందాం. సో ఆయిల్ వేసుకున్నాక కొంచెం నాకు స్మెల్ కూడా వెరైటీ వస్తుంది అది మట్టి పాత్ర పెట్టాక. సో ఆయిల్ తర్వాత కావాల్సిన జీరా వేసేసుకుందాం మనం. జీరా వేసేసుకొని, అంటే నాకు తినటం ఏమో కానీ చేయటం చాలా ఎక్సైట్ అనిపించింది ఇందులో, ఫస్ట్ టైం కదా. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. తర్వాత కొంచెం లైట్గా వేగినాక మనం ఆనియన్ కూడా వేసుకుందాం. మా బాబు అదే అడుగుతున్నాడు, వచ్చి ఏంటి మమ్మీ కొంచెం స్మెల్ కూడా వెరైటీగా వస్తుంది కదా అనేసి. అంటే అవును, అందుకే కావచ్చు ఇందులో వండిన బిర్యానీ కానీ కర్రీసే కానీ వంటలు చాలా బాగుంటాయి అంటారనమాట. సేమ్ మన ఎట్లా అంటే కట్టెల పొయ్యి మీద వండుతాం కదా, కట్టెల పొయ్యి మీద వండితే ఆ స్మెల్ వస్తుంది చూడండి, అలాంటి స్మెల్ వస్తుంది ఇందులో వండుతుంటే. సో కావాల్సిన ఆనియన్ కూడా వేసేసాను అనమాట. వేసేసి కొంచెం హైలో పెట్టేసి అది బాగా వేగాక అందులో మనం తీసుకున్న చికెన్ని నీట్గా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఆ చికెన్ కూడా అందులో వేసేసాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలా చికెన్ కూడా వేసాను అనమాట. నిజంగా అసలు ఎలా అంటే ఇప్పుడు చాలామంది మట్టి కుండలో బిర్యానీ, చాయ్లు, ఇంకా చేపల పులుసులు ఇలా చాలామంది చేసుకుంటారు కదా వంటలు. అవి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఏదో ఒక రోజు నేను ఇది కొనాలి, చేయాలి, నేను దీన్ని టేస్ట్ చేయాలని చాలాసార్లు అనుకున్నాను అనమాట. సో మొన్న రీసెంట్గా మా సిస్టర్ నాకు ఇది తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో చూసారు కదా ఆ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. అందులో మామిడికాయ పప్పు చేశాను అనమాట అందులో. సో ఇవాళ నేను చికెన్ చేయబోతున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను అంటే నా స్టైల్లో నేను ఎలా చేశానో నేను చూపిస్తున్నాను. కానీ మీరు అంటే ఒక్కొక్కలాగా చేస్తారు కదా వంటలు. సో నేను ఇలా చేస్తానన్నమాట. నా పద్ధతిలో నేను ఇలా చేసుకుంటాను. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. సో కావాల్సిన చికెన్ వేసాక కొంచెం ఒక 1 minute 2 minutes ఆగాక ఆ పచ్చి స్మెల్ పోతుంది కదా, పోయినాక కావాల్సిన పసుపు వేసాను. పసుపు వేసేసి కాసేపు ఒక 15 minutes పక్కగా పెట్టేస్తే కొంచెం మన ఏమవుతుందంటే ఆ చికెన్లో ఉన్న ఆ పచ్చి పోయి కొంచెం బాయిల్, అంటే హాఫ్ బాయిల్ అవుతుంది అన్నమాట. హాఫ్ ఏం కాదు, కొంచెం ఎక్కువనే బాయిల్ అవుతుంది. మనకు అదే పసుపు అదంతా పట్టేస్తుంది అనమాట కర్రీకి. పట్టినాక ఒకసారి మూత తీసేసి నీట్గా కలిపి చూద్దాం. చూసారు కదా కొంచెం పీస్ ఇందాకటి కంటే ఇప్పటికి కొంచెం ఇట్లా బిగుసుగా, అంటే ఏమంటారు దగ్గరికి అయినట్టుగా అయిందనమాట. అంటే కొంచెం కర్రీ ఉడికింది. సో ఇప్పుడు నేను ఇందులో ఏమేయబోతున్నానో చూసేయండి ఫ్రెండ్స్. నా స్టైల్లో నేను చేసే వంట ఒకసారి మీరు కూడా మీ స్టైల్లో ఎలా చేస్తారో కాకుండా ఒకసారి నేను చేసినట్టు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. సో అల్లం పేస్ట్ వేసేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ నీట్గా, అంటే నేను మాత్రం ఎప్పుడు చాలామంది అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటారు అల్లం పేస్ట్, మామూలుగా రోట్లో ఇట్లా అందులో దంచేసి వేసుకుంటారు. నేనేమో ఒక 1 week కావాల్సింది నేను ముందే పేస్ట్ రెడీగా చేసి పెట్టుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో. అప్పటికప్పుడు అంటే మనకు కుదరదు ఫ్రెండ్స్ కొంచెం, అందుకనే నేను అలా చేసి పెట్టుకుంటాను అనమాట. చాలా భలే ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. అల్లం పేస్ట్ వేయగానే కర్రీకి భలే స్మెల్ వచ్చేస్తుంది కదా. సో అల్లం పేస్ట్ వేసేసాను. వేసాక నీట్గా కలిపేసి మళ్ళీ క్యాప్ పెట్టాను అనమాట. మళ్ళీ ఒక 15 minutes కూడా కాదు, 10 or 15 minutesలో మళ్ళీ ఒకసారి క్యాప్ తీసేస్తే అసలు ఆ స్మెల్ కర్రీ అవ్వకముందే తినేయాలనే స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుందో అసలు నాకు. మా వాళ్ళైతే నేను వండినంతసేపు నా వెనకనే తిరిగారు, మా సారు మా పిల్లలు, ఎప్పుడైపోతుంది వెరైటీ స్మెల్ వస్తుంది, టేస్ట్ చేయాలనేసి. సో కావాల్సింది టమాటా వేసేసాను అనమాట. ఏంటంటే టమాటా మనకి ఫస్ట్ వేయకూడదు, కొంచెం మనకి ఆ కర్రీ అనేది కొంచెం బాయిల్ అయినాకనే మనం టమాటా వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో టమాటా వేసాక నేను ఎప్పుడైనా సాల్ట్ వేసేస్తాను. ఏ కర్రీ అయినా సరే మనం టమాటా వాడేటప్పుడు టమాటా వేసినాక సాల్ట్ వేస్తే తొందరగా మనకి ఆ టమాటా ఉడికిపోతుంది. ఆ టమాటా సాల్ట్ కలిపేసి కర్రీకి తొందరగా పట్టేస్తుంది అనమాట. ఆ టమాటా ఫ్లేవర్ కూడా పట్టేస్తుంది, ఆ టమాటా సాల్ట్ కూడా పట్టేస్తుంది ఆ కర్రీకి. సో నేను అందుకని టమాటా వేసాక సాల్ట్ వేస్తాను అనమాట.
సాల్ట్ వేసేసి కొంచెం సాల్ట్ కూడా తక్కువనే వేసాను, ఎందుకంటే మళ్ళీ అది ఎక్కువ అయిపోయింది అనుకో తినడం ఇబ్బంది అవుతుంది. తక్కువైనా మనం తర్వాత వేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కువ అయింది అనుకో కష్టం కదండి. అందుకని కొంచెం తక్కువ వేసి కలిపి పెట్టాను అనమాట. మళ్ళీ ఒక 20 మినిట్స్ ఉంచాను అనమాట సిమ్లో. 20 మినిట్స్ తర్వాత నేను ఎక్కువ శాతం నేను సిమ్లోనే పెట్టి వండుతాను. ఎందుకంటే సిమ్లో పెట్టి వండటం వల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా కర్రీ ఉడుకుతుంది, మంచిగా బాయిల్ అవుతుంది, ప్లస్ మాడకుండా అడుగు అంటకుండా మాడకుండా ఉంటుందన్నమాట. చాలా వరకు అలానే నేను పెడతాను. సో ఇప్పుడు కావాల్సినంత టమాటా కూడా మనకి కనిపించకుండా టమాటా ఉడికేసింది. ఇప్పుడు కావాల్సినంత కారం వేసాను అనమాట. సో చూస్తున్నారు కదా, కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు. కాకపోతే నేనేంటంటే ఒక హాఫ్ కేజీ కర్రీకి మ్యాక్సిమం 3 స్పూన్స్ వేసుకుంటాను అనమాట. నేను మన టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, అలా 3 స్పూన్ వేసుకుంటాను అనమాట. సో కారం వేసేసుకున్నాము, వేయగానే కొంచెం కలిపేసి మళ్ళీ పక్కకి పెట్టేసాను అనమాట. ఎందుకంటే కారము మనకి మగ్గాలి. చాలామంది కారం వేసేసి 2 మినిట్స్కి 5 మినిట్స్కి అయిపోయే ముందు కారం వేసి దింపుతారు. అలా కాకుండా కారం వేసి కాసేపు ఉంచాలి. ఎందుకంటే కారం పచ్చి వాసన అనేది రాకూడదు. మనకి కారం కూడా కర్రీకి పట్టాలంటే మంచిగా కారం మగ్గాలి అనమాట. చాలాసేపు ఉంచాలి మనం. సో కారం వేసాక చూస్తున్నారు కదా, అలా మనకి ఆ కర్రీకి ఆ పీసెస్కి మనకి కారము, ఉప్పు, టమాటో అదంతా అల్లం పేస్ట్ అనేది పట్టేస్తుంది అనమాట మంచిగా. మనం క్యాప్ కూడా పెట్టుకోవడం వల్ల. సో నేను గ్రేవ్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం గ్రేవ్గా ఉండాలి కాబట్టి నేను వాటర్ కూడా యూజ్ చేసుకున్నాను అనమాట. 1.5 గ్లాస్ నేను వాటర్ వేసేసుకున్నాను. మీకు ఒకవేళ అంత అవసరం లేదంటే మనం 1 గ్లాస్, హాఫ్ గ్లాస్ కూడా వాడచ్చు. అది మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. నేను కొంచెం గ్రేవీ వేసుకుంటేనే నాకు మళ్ళీ అది మసిలి ఇంకి దగ్గరికి వచ్చేసరికి మనకి కొంచెం అన్నంలో కలుపుకునేటట్టు వస్తుంది అనమాట. సో నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాక కలుపుకొని కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. చాలామంది ఏంటంటే కొత్తిమీర కర్రీ అయిపోయే ముందు వేస్తారు, అయిపోయాక వేసి దింపేస్తారు. అలా ఉండటం వల్ల అంటే అది కనపడడం వల్ల మా పిల్లలు కొత్తిమీరని చూస్తే గడ్డి, ఏంటి మమ్మీ గడ్డి అని అంటారు నన్ను. ఇదొక బాధ వీళ్ళతోటి. వాళ్ళకి నచ్చినట్టు మనం చేసుకోవాలి. మనం నచ్చినట్టు చేసుకుంటే వాళ్ళు తినరు. మనం చేసేదే వాళ్ళ కోసం కదా, పిల్లలు తినాలనే కదా. సో వాళ్ళు తినాలంటే వాళ్ళకి నచ్చినట్టు చేయాలి. అందుకని నేను కొత్తిమీర మగ్గటానికి నేను ఇప్పుడే వేసేసుకుంటాను అనమాట. కొత్తిమీర వేసి పక్కకు పెట్టాను. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా, కొత్తిమీర కూడా మంచి కనపడకుండా కర్రీలో మగ్గిపోయింది. సో గ్రేవ్ కూడా మనకు అలా వస్తుందన్నమాట. లేదు ఇంకొంచెం సేపు మనకి దగ్గరికి రావాలంటే ఇంకొక 10 నిమిషాలు కూడా మనం గ్యాస్ మీద అలానే పెట్టుకోవచ్చు. సో నేను మసాలా కొంచెం లైట్గా దంచి పెట్టుకున్నాను అన్నమాట. మరీ మెత్తగా చేసుకోకుండా కొంచెం అటు ఇటుగా దంచుకున్నాను అనమాట. అంటే మసాలా ఎప్పుడైనా నేను మసాలా ప్యాకెట్ వాడతాను, ప్లస్ కొంచెం మనకి ఇలాచి, దాల్చిన చెక్క, లవంగా ఉంటుంది కదా, అలా కొంచెం పొడి చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఆ పొడి వేసి కలిపాను, అండ్ ప్యాకెట్ కూడా నేను వాడతాను అనమాట. సో ప్యాకెట్ వేయడం వల్ల కూడా బాగుంటుంది టేస్ట్. సో అది కూడా వేసాను అనమాట. వేసి కలుపుతుంటే అబ్బాయి ఏమన్నా స్మెల్ వస్తుందా ఫ్రెండ్స్, నిజంగా మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది నిజంగా. ఎప్పుడు మనం గిన్నెలలో, మనం కడాయిలలో, ఇంకా పాత్రలలో వండుకునే టేస్ట్ కంటే ఇందులో వండుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. భలే ఉంటుంది అసలు నిజంగా. పాతకాలంలో కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళు చూసారా, మనం అలాంటి టేస్ట్ వస్తుందన్నమాట. భలే అనిపించింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, వేడిగా మన మట్టి పాత్రలో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.